హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు మటన్ కర్రీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది నేను ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఒక 1/2 kg మటన్ ఉంటుందండి. ఇది ముందుగా మంచిగా శుభ్రంగా కడిగి ఇది ముందు మనం మ్యారినేట్ చేసుకుంటున్నాం. దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం వేసాను, ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసాను. దీంట్లోనే ఒక 1.5 or 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon పసుపు, ఒక 1 full cup పెరుగు, ఒక 1 teaspoon ధనియాల పొడి, ఒక 1 teaspoon గరం మసాలా పొడి. ఇవన్నీ వేసి మంచిగా కలిపి అంతా మంచిగా మిక్స్ చేయాలి. ప్రతి ముక్కకి ఇదంతా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా మంచిగా కలపాలి. మంచిగా కలిపి ఇంకా ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఒక 1 hour అన్నా ఇది ఇలా పక్కన ఉంచాలండి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఎండు కొబ్బరి వేయిస్తున్నాను. ఇది ఒక చిన్నదైతే ఒకటి సరిపోతుంది, ఒకటి పెద్దదైతే ఒక హాఫ్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో ఒక పిడికెడు నువ్వులు కూడా వేయించాలి. అది కొంచెం నువ్వులు చిటపటం అనే వారికి వేయించి అది కూడా తీసి దీంట్లోనే పెట్టుకోవాలి పక్కన. ఇంకా ఇప్పుడు అదే కుక్కర్లో ఒక 1/2 cup నూనె వేసాను. ఒక 2 or 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి, 4-5 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇవన్నీ మనకి మటన్ మ్యారినేట్ అయ్యేలోపు ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, ఇది చల్లారనివ్వాలి. ఇంకా ఆయిల్ కాగిన తర్వాత దాంట్లోకి మనము ఉల్లిపాయలు వేసేస్తున్నాము. పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసేస్తున్నాను, కరివేపాకు. ఇవన్నీ వేసి కొంచెం ఉల్లిపాయలన్నీ మంచిగా వేగే వారికి ఇంకా ఫ్రై చేయాలి. ఇది కొంచెం తొందరగా వేగడానికి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్గా వేగిన తర్వాత ఇంకా మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ తీసి ఇంకా దీంట్లో వేయాలి. ఇందులో మొత్తం మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తం దీంట్లో వేసేయాలి. వేసి మంచిగా ఈ నూనెలో అది కొంచెం ఫ్రై అయ్యే వారికి మంచిగా కలపాలి. కొద్దిసేపు మూత పెట్టి తీసాను. ఏదైనా ముక్క వాసన అలా ఏమైనా ఉంటే పోతుంది. ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఒక్కసారి కలిపి ఇంకా దీంట్లో తగినన్ని నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసి ఇంకా నేను కుక్కర్ విజిల్ పెట్టేయచ్చు. ఒక్కసారి నీళ్ళు పోసిన తర్వాత ఒక్కసారి కలపాలి. కలిపి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. నాకు ఒక 8 విజిల్స్ అయితే ఇది ఉడికిందండి. ఇంకా మనము ఇది కుక్కర్ విజిల్స్ అయ్యేలోపు ఇక్కడ మిక్సీ చేసేసుకుంటున్నాము. కొబ్బరి నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండి, అవి దీంట్లో వేసి మిక్సీకి రెడీ చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం నేను నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మరాఠీ మొగ్గ, లవంగ, బగారాకు, 2 ఇలాచీలు, ఇవన్నీ కూడా నేను దీంట్లోనే వేసేస్తున్నాను మిక్సీలోనే. ఇంకా ఇవి ఇలాగే వేస్తే ఇంకా మా వాళ్ళు ఏరేస్తారండి అవన్నీ, అందుకని ఇంకా దీంట్లోనే వేసేస్తున్నాను మిక్సీలోనే. ఇది తగినన్ని నీళ్ళు పోసి కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ పేస్ట్ లాగా చేయాలి. ఇది కుక్కర్ విజిల్స్ అయినాక చల్లారిపోయినాక చెక్ చేసి ఒక్కసారి తీయాలి. ఇది ఈ టైంలో ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ ముక్క ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోవాలి. నాకైతే ఉడికింది. ఇది ఒక్కసారి కలిపి ఇంకా దీంట్లో మనం ఇందాక చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వుల పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేసేయాలి. ఈ పేస్ట్ వేసి ఒక్కసారి మొత్తం అంతా కలపాలి.
ఇది కలిపి ఇంకా కొద్దిసేపు అలా స్టవ్ మీద అలా ఉంచేయాలి మూత పెట్టి. ఇప్పుడు ఇంకా కొంచెం అది మంచిగా మనం వేసిన పేస్ట్ కూడా మంచిగా వేగి కూరలో కలిసి ఇట్లా కొంచెం మంచిగా ఆయిల్ అంతా పైనకి తేలుతూ ఉంటుంది. ఇంకా అది అప్పుడు అయిపోయినట్టు. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసి ఒక్కసారి కలుపుతున్నాను. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇంకా ఇది ఒక్కసారి ఏదైనా ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఈ టైం పీరియడ్లో. ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా నేను ఇది డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఇది ఇప్పుడు కొంచెం ఇట్లా పల్చగా అనిపిస్తుంది కానీ ఇది కొంచెం చల్లగా అయితే కొంచెం చిక్కబడుతుంది. మనం తినే టైం కల్లా అది చిక్కబడి కొంచెం మంచిగానే అవుతుందండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అవుతుంది. ఇది ఇంకా కొంచెం మళ్ళీ ఇంకా చిక్కగా చేసుకుంటే అది తినే వరకు ఇంకా గట్టిగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో నేను ఆఫ్ చేశాను. ఇంకా కొద్దిసేపు అయితే ఇది ఇంకా చిక్కబడుతుంది అనమాట. ఇది చపాతీకైనా, ఇంకా బగారా రైస్కైనా, అన్నంకైనా, దేనికైనా ఇంకా బాగుంటుంది. పూరికి కూడా బాగుంటుందండి ఇది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి నేను చేసిన సండే రోజు మటన్ కర్రీ. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.